హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 18వ భాగాన్ని వినేద్దాం. శశి ప్రణయ్ భుజంపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ప్రణయ్ ఒక చేత్తో శశి తల నిమురుతూ ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అమ్ము చెప్పిన లొకేషన్ రావడంతో కార్ ఆపి తన ఫోన్ తీసి అమ్ముకి కాల్ చేస్తాడు. హా అన్నయ్య, అక్కడే ఉన్నాను, మీరు కార్ పార్క్ చేసి లోపలికి రండి అంటుంది. హా అలాగే అమ్ము అని చెప్పి కార్ పార్క్ చేసి శశితో కలిసి లోపలికి వెళ్తాడు. అది ఒక షాపింగ్ కాంప్లెక్స్. శశి ప్రణయ్ వెనకాల వెళ్తోంది. ఏంటమ్ము ఇక్కడికి రమ్మన్నావు అంటుంది శశి నవ్వుతూ. అమ్ము ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ ఏమీ తెలియదు అన్నట్టు సైగ చేస్తాడు. అమ్ము ఓకే అని శశి వైపు తిరిగి చిన్నగా నవ్వుతూ, ఏం లేదు వదినా, నా ఫ్రెండ్కి పనుందని వెళ్ళిపోయింది. నాకేమో ఒక్కదాన్నే ఉండాలంటే బాగలేదు, అందుకే అన్నయ్యకి ఫోన్ చేసి నిన్ను తీసుకుని రమ్మన్నాను అంటుంది. హో అలాగా, ఇంతకీ ఈరోజు ప్లాన్ ఏంటి మరి అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. ప్లాన్ అంటూ ఏం లేదు వదిన, ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేసేయడమే అంటుంది అమ్ము నవ్వుతూ. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటుంది శశి నవ్వుతూ. ఏంటి వదిన అది అంటుంది అమ్ము. ఫస్ట్ మనం ఇక్కడ లంచ్ చేసేసి తర్వాత షాపింగ్ చేసి ఈవినింగ్ మూవీ చూసి బయట డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం, ఏమంటారు అంటుంది శశి. అలాగే వదిన, మనం నిన్న వచ్చినప్పుడు కూడా సరిగ్గా షాపింగ్ చేయలేదు, ఈరోజు గట్టిగా చేయాలి, అన్నయ్యకి బిల్లు మామూలుగా రాకూడదు అంటుంది అమ్ము నవ్వుతూ. ఆహా పాపం, మీ అన్నయ్య నెక్స్ట్ నుంచి మనకి కార్డు ఇవ్వడానికి భయపడతాడేమో అంటుంది శశి కూడా నవ్వుతూ. నేను సంపాదించేది మీకోసమే అయితే నేనెందుకు భయపడతానే అని శశి తల మీద చిన్నగా మొట్టికాయ వేస్తాడు. శశి తల రుద్దుకుంటూ ప్రణయ్ వైపే చూస్తుంది. చూస్తుంది చాలు కానీ ఆర్డర్ ఇవ్వండి అంటాడు ప్రణయ్. అమ్ము శశి వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇస్తారు. ప్రణయ్ కూడా ఆర్డర్ ఇచ్చేసి అది వచ్చే వరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్డర్ రావడంతో ముగ్గురు కలిసి తినేసి తర్వాత షాపింగ్కి వెళ్తారు. శశి చూసి కాస్ట్ ఎక్కువని వదిలేసినవి కూడా ప్రణయ్ కలెక్ట్ చేసి చివర్లో ప్యాక్ చేపిస్తాడు. తర్వాత సినిమా చూసుకుని నైట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకో ప్రణయ్కి ఈరోజు శశి తనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అమ్ము ఉండడంతో అడగలేక సైలెంట్గా ఉంటాడు. వదిన, ఈరోజు నువ్వు అన్నయ్యతో ఉండవా? ఈరోజు నైట్ నాకు ఫ్రెండ్స్తో వీడియో కాల్ ఉంది అంటుంది అమ్ము. ప్రణయ్ తన చెల్లిని మనసులోనే పొగుడుకుంటాడు. మరి ఒక్కదానివే ఉండగలవా అమ్ము అని అడుగుతుంది శశి అమ్ము బుగ్గ మీద చెయ్యి వేసి. వదిన, అయినా నాకేం భయం, పక్కనే కదా మీరుండేది అంటుంది అమ్ము శశి చేతి మీద తన చేతిని వేసి నవ్వుతూ. శశి చిన్నగా నవ్వి, సరే అమ్ము, జాగ్రత్త, ఏవైనా అవసరమైతే వచ్చి మమ్మల్ని లేపు అంటుంది. అలాగే వదిన అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. శశి కూడా డోర్స్ అన్నీ లాక్ చేసుకుని ప్రణయ్ రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే ప్రణయ్ బెడ్ మీద వెనక్కి వాళ్ళు కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏంటి బాబా, పడుకోలేదా అంటుంది శశి వాటర్ బాటిల్ సైడ్ టేబుల్ మీద పెడుతూ. లేదు శశి, నిద్ర రావడం లేదు అంటాడు ప్రణయ్ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడుతూ. ఏం బావా అంటుంది శశి ప్రణయ్ పక్కనే కూర్చుంటూ. ఏం లేదు శశి అంటూ తన ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుని శశి చేతిని తన చేతిలోకి పట్టుకుంటాడు. శశి అతనికి వీలుగా ఉండేలా కూర్చుని ఇంకో చేత్తో అతని తల నిమురుతూ ఉంటుంది. నా కోసం చాలా కష్టపడ్డావు శశి, దానికి ఏమిచ్చినా తక్కువే. అసలు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే శశి. ఇంకా కొన్ని రోజుల్లో మన మధ్య ఈ కొంచెం దూరాన్ని కూడా లేకుండా చేస్తాను అనుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది శశి ప్రణయ్ మొహంలో కనిపిస్తున్న భావాల్ని చూస్తూ. ఏం లేదు శశి, ఇలా నీ ఒడిలో పడుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. అలా అయితే రోజు పడుకో బావా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది శశి నవ్వుతూ. నాకు ఆ అవకాశం ఇస్తావా శశి అని అడుగుతాడు ప్రణయ్ శశి కళ్ళలోకి చూస్తూ. నువ్వు అడగాలే కానీ నా ప్రాణమైన ఇస్తాను బావా అంటుంది శశి ప్రేమగా ప్రణయ్ కళ్ళలోకి చూస్తూ. ఆ మాటకి ప్రణయ్ శశి ఒడిలో నుంచి లేచి తన నుదుటి మీద కిస్ చేస్తాడు. శశి కళ్ళు మూసుకుంటుంది. ప్రణయ్ బెడ్ మీద పడుకొని శశిని తన గుండె మీద పడుకోబెట్టుకుంటాడు. బావా, నాకు కూడా ఒక కోరిక ఉంది బావా, తీరుస్తావా అంటుంది శశి. చెప్పు శశి, ఏం కావాలి అని అడుగుతాడు ప్రణయ్. నాకు ఇలానే జీవితాంతం నీ గుండె మీద పడుకోవాలని ఉంది బావా అంటుంది శశి ప్రణయ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ. ఈ ప్లేస్ నీదే శశి, ఇంకెవరికి ఇక్కడ ప్లేస్ లేదు అంటాడు ప్రణయ్ శశిని ఇంకా దగ్గరికి తీసుకుంటూ. శశికి చాలా హ్యాపీగా ఉంటుంది. అది కలో నిజమో అర్థం కావలేదు కానీ ఈ ఫీల్ బాగుంది, ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎలా అయినా ప్రణయ్కి చందు గురించి నిజం చెప్పేయాలనుకుంటూ తలెత్తి ప్రణయ్ వైపు చూస్తుంది. అప్పటికే ప్రణయ్ నిద్రపోతూ ఉండడంతో చిన్నగా నవ్వుకొని అతని గుండె మీద కిస్ చేసి
తను కూడా నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా ఒకరినొకరు వదిలి ఉండలేమన్నట్టు ఒకరినొకరు పట్టుకుని పడుకుంటారు. వీళ్ళ నిద్రని డిస్టర్బ్ చేయకుండా మనం ఒకసారి చందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దాం రండి. రే అన్నయ్య, ఏంట్రా ఇది? నువ్వు శశిని లవ్ చేసావని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తుంటే నువ్వు నైనా కోసం ఇదంతా చేస్తున్నట్టుంది. అసలు విషయం ఏంట్రా అంటుంది స్మిత. చూడు స్మిత, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు నీ పని నువ్వు చూసుకో అంటాడు చందు కోపంగా. అన్నయ్య, అదేంట్రా అలా అంటావు? నేను నీ గురించే కదరా అడిగాను అంటుంది స్మిత మొహం చిన్నబుచ్చుకొని. స్మిత, ఇలారా అని తనని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు చందు. స్మిత చందు ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తూ ఉంటుంది. చూడు స్మిత, నేను నిజంగా శశిని లవ్ చేశాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ తను నన్ను లవ్ చేయలేదు. ఫ్రెండ్స్గా ఉందామని చెప్పింది. నేను ప్రాణంగా ప్రేమించిన శశి నన్ను కాదు అంది. ఎంతగా అడిగినా ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాను. కనీసం ఆ టాపిక్ కూడా మాట్లాడనివ్వలేదు. నాకు అది నచ్చలేదు. ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు మార్గం కనిపించలేదు. సరిగ్గా అప్పుడే నైనా వచ్చి శశిని నా లైఫ్లోకి వచ్చేలా చేస్తానంది. అందుకే తనతో చేతులు కలిపాను. తన ప్లాన్లో భాగంగానే నేను సూసైడ్ చేసుకున్నట్టు నాటకం ఆడాను. నీకు నైనాతో ఇలా చెప్పమని చెప్పి ఆ ప్రణయ్ ముందు మా మధ్యలో ఏదో ఉందని నమ్మించాం. తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యి ఎలా అయినా తనను నా లైఫ్లోకి తెచ్చుకోవాలని, నా దాన్ని చేసుకోవాలనుకున్నాను. అందుకు నైనా హెల్ప్ చేసింది అని వాళ్ళ మధ్యలో జరిగిన ప్రతి విషయం చెప్తాడు. అవన్నీ విన స్మిత కొంచెంసేపు సైలెంట్గా ఉంటుంది. రే అన్నయ్య, నాకెందుకో నువ్వు చేస్తుంది తప్పనిపిస్తుందిరా. ఎంతైనా ఇప్పుడు శశి మరొకరి భార్య. అలాంటి శశిని కోరుకోవడం తప్పురా అంటుంది స్మిత. చూడు స్మిత, నేను ఇవన్నీ చెప్పింది నీ దగ్గర ఏమీ దాచకూడదు అనుకున్నాను కాబట్టి చెప్పాను. అంతేకాని ఇలా నీతో నీతులు చెప్పించుకోవడానికి కాదు అంటాడు చందు సీరియస్గా. అది కాదన్నయ్య అని స్మిత ఏదో చెప్పేలోపు చందు అక్కడి నుంచి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అన్నయ్య, నువ్వు చేస్తుంది చాలా తప్పురా. అప్పుడు సీతమ్మని కావాలనుకున్న రావణుడి పరిస్థితి ఎలా అయిందో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను కోరుకుంటున్నానన్నయ్య. దానికి ఏం చేయాలో నాకు తెలుసు. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారన్నయ్య అనుకుంటూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి ఏదో ఆలోచన రావడంతో ప్రశాంతంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శశి ఫోన్ రింగ్ అవడంతో మెలక వచ్చి లేచి ఫోన్ తీసి చూస్తుంది. అది చందు నుంచి అవడంతో కట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ప్రణయ్ని హక్ చేసుకుని పడుకుంటుంది. కానీ పదే పదే రింగ్ అవడంతో ప్రణయ్ని వదిలి బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి బేబీ, ఇంకా లేవలేదా అని అడుగుతాడు చందు. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు చందు అంటుంది శశి సీరియస్గా. ఏం లేదు బేబీ, నిన్న నీతో మాట్లాడడం కుదరలేదు కదా, అందుకే ఈరోజు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అంటాడు చందు నవ్వుతూ. చూడు చందు, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలి అనుకుంటే ఎప్పుడైనా మాట్లాడచ్చు. అదే నువ్వు అనుకునే విధంగా అయితే నేను మాట్లాడను అంటుంది శశి. నేను చెప్పాను కదా శశి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒక్కసారి ఊ అనలే, కానీ ఈ క్షణమే నీ మెడలో తాళి కట్టడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు చందు. చందు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అయినా ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని. అండ్ నేను నా భర్తని ప్రేమిస్తున్నాను అంటుంది శశి. ఎందుకు శశి అబద్ధాలు చెప్తావు? ఒకవేళ నీకు పెళ్ళైతే ఎందుకు ఒక్కసారి కూడా మీ ఆయన్ని చూపించలేదు? కనీసం మన స్టాఫ్లో ఒక్కరికి కూడా ఎందుకు నీకు పెళ్ళయిందని తెలియలేదు అని అడుగుతాడు చందు. చందు అడిగిన ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో సైలెంట్గా ఉంటుంది. చూసావా శశి, ఎందుకు అంటే నీకే తెలీదు, నిజానికి నీకు అసలు పెళ్ళే కాలేదు అంటాడు చందు. లేదు, నాకు పెళ్ళయింది. అండ్ నా భర్త అంటే నాకు ప్రాణం. అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి ఇలాంటివి మాట్లాడడానికైతే నాకు ఫోన్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తనకి చాలా అసహనంగా అనిపిస్తుంది. బావా, ఎందుకు బావా మనం భార్యాభర్తలని ఎవరికీ చెప్పొద్దన్నావు? నీకు నేనంటే ఇష్టం లేదా, లేక ఇంకేమైనా రీజన్ ఉందా? లేదు, నేనంటే నీకు ప్రాణమని అర్థమైంది, కానీ ఇంకా ఏదో రీజన్ ఉంది. అదేంటో తెలుసుకుని అది కూడా సాల్వ్ చేసి మన మధ్యలో ఉన్న ఈ చిన్న దూరాన్ని కూడా తగ్గించేస్తాను అనుకుంటూ లోపలికి వెళ్తుంది శశి. తను వెళ్ళేసరికి ప్రణయ్ ఇంకా పడుకొని ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యడానికి వెళ్తుంది. కొంచెంసేపటికి ప్రణయ్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అమ్ము వస్తుంది. రే అన్నయ్య, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా, నేను వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది అమ్ము. ఈరోజు ఏంటి అమ్ము, అది నెక్స్ట్ వీక్ అన్నావు కదా అని అడుగుతుంది. శశి కిచెన్లో నుంచి బయటకు వస్తూ, వదిన, కానీ నిన్న నైట్ మళ్ళీ మెయిల్ వచ్చింది, ఈరోజే ఇంటర్వ్యూ అంటుంది అమ్ము శశి భుజం చుట్టూ చేతులు వేసి.
హో అలాగా, సరే అయితే అంతా రెడీ చేసుకున్నావా అంటుంది శశి. హా వదిన, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయడమే అంటుంది అమ్ము. సరే అమ్ము, టిఫిన్ చేసి బయలుదేరదాం అంటాడు ప్రణయ్. ముగ్గురు టిఫిన్ చేశాక శశి కిచెన్లోకి వెళ్ళి చిన్న బౌల్లో షుగర్ ఇంకా కర్డ్ వేసి తీసుకుని వచ్చి అమ్ముకి తినిపిస్తుంది. అమ్ము కళ్ళల్లో నీళ్ళతో శశి వైపే చూస్తుంది. హే అమ్ము, ఏంట్రా ఈ కన్నీళ్ళు అని అడుగుతుంది శశి అమ్ము కళ్ళు తుడుస్తూ. అమ్మ గుర్తొచ్చింది వదిన. అన్నయ్య చాలాసార్లు అన్నాడు నువ్వు తనని అమ్మలా చూసుకుంటున్నావని. కానీ అప్పుడు నీ మీద ప్రేమతో అలా చెప్తున్నాడు అనుకున్నాను. కానీ ఈరోజు అర్థమైంది వదిన, నువ్వు నిజంగా మాకు అమ్మలాగానే కనిపిస్తున్నావు అంటుంది అమ్ము శశిని హక్ చేసుకుని. శశి కూడా తిరిగి అమ్ముని హక్ చేసుకుని ప్రణయ్ వైపే చూస్తుంది. అప్పటికే ప్రణయ్ తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. తర్వాత ముగ్గురు కలిసి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. అమ్ముని ఇంటర్వ్యూ జరిగే దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. శశి ఆఫీస్కి రావడంతో చందు తన దగ్గరికి వస్తాడు. శశి అతని వైపు ఏంటి అన్నట్టు చూస్తుంది. చూడు శశి, ఈరోజు నేను నీతో ఎలా అయినా మాట్లాడాలి, అది కూడా ఇక్కడ కాదు అని ఒక రెస్టారెంట్ పేరు చెప్పి శశి ఏం చెప్తుందో కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న చందు వైపు చూస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ తన ప్లేస్లో కూర్చొని ఉంటుంది. ఏంటి శశి, పొద్దున్నే ఎంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్. ఏముంది అర్జున్, రోజు ఉండేదే. ఈరోజు వాడు నాతో ఏదో మాట్లాడాలంట, అందుకే రెస్టారెంట్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అంటుంది శశి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు శశి అని అడుగుతాడు అర్జున్. అదే అర్థం కావడం లేదు అర్జున్, ఏం చేయను అంటుంది అర్జున్ వైపు తిరిగి. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసేసి నేను నీకు సపోర్ట్గా ఉంటాను అంటాడు అర్జున్. థ్యాంక్స్ అర్జున్, అండ్ నేను అతను అడిగినట్టు రెస్టారెంట్కి వెళ్ళి ఈ రోజుతో ఈ ఇష్యూ క్లోజ్ చేసి వస్తాను అంటుంది శశి. ఓకే శశి, నీ ఇష్టం, కానీ నీకు ఏవైనా హెల్ప్ కావాలంటే మాత్రం నాకు కాల్ చేయి అంటాడు అర్జున్. ఓకే అర్జున్ అంటుంది శశి. తర్వాత ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లంచ్ టైంలో చందు శశికి కాల్ చేయడంతో అర్జున్కి చెప్పి రెస్టారెంట్కి వెళ్తుంది. అర్జున్ ప్రణయ్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్తాడు. చూద్దాం అర్జున్, తను చెప్పింది కదా ఈ రోజుతో ఈ విషయానికి ఎండ్ కార్డు వేస్తానని, ఏం చేసుకుని వస్తుందో చూద్దాం. ఎలానో అవసరమైతే కాల్ చేస్తానని చెప్పింది కదా అంటాడు ప్రణయ్. ప్రణయ్, కానీ నేను నిన్ను ఒక విషయం అడగనా అంటాడు అర్జున్. అడగాలని ఫిక్స్ అయ్యావు కదా, ఇంకెందుకు పర్మిషన్ అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. అది కాదు ప్రణయ్, ఇప్పుడు శశి చందుతో బయటికి వెళ్ళింది కదా, నీకేం అనిపించడం లేదా అని అడుగుతాడు అర్జున్. ఉంది అంటాడు ప్రణయ్ అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ షాక్ అయి ప్రణయ్ వైపు చూస్తాడు. ఏంటి ప్రణయ్, ఏమనిపిస్తుంది అంటాడు అర్జున్. ఏముంది, నన్ను కూడా తీసుకుని వెళ్తే హ్యాపీగా బిర్యానీ తినేవాని కదా అనిపిస్తుంది అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి అర్జున్ ప్రణయ్ వైపు చూస్తే ప్రణయ్ నవ్వుతూ ఉంటాడు. బాబు బంగారం, నేను అడిగింది బిర్యానీ గురించి కాదు నాన్న అంటాడు అర్జున్. నాకు అర్థమైందిలే అర్జున్, తను వెళ్ళింది తన ఫ్రెండ్తో, అందుకే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అండ్ మోర్ ఎవర్ నా శశి మీద నాకు నమ్మకం ఉంది అంటాడు ప్రణయ్ శశిని తలుచుకుంటూ. అబ్బో, నా శశి అంట, ఏంటి సార్ చాలా దూరం వచ్చినట్టుందిగా విషయం అంటాడు అర్జున్. ఏదో మీ అభిమానం అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ప్రణయ్, మీ చెల్లి వచ్చిందన్నావు కదా, ఇంతకీ తను ఏం చేస్తుంది అంటాడు అర్జున్. ఈరోజు ఇంటర్వ్యూ ఉందంట, అందుకే వెళ్ళింది అంటాడు ప్రణయ్. హో అవునా, ఓకే అని ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ రెస్టారెంట్లో శశి చందు ఎదురుగా కూర్చొని ఉంటారు. చందు ప్రేమగా శశి వైపే చూస్తూ ఉంటాడు. శశి మాత్రం తను ఏం చెప్తాడని ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా చందు, ఇంకా ఎంతసేపు చూస్తావు, వచ్చిన విషయం చెప్తే నేను వెళ్తాను అంటుంది శశి అసహనంగా. అదేంటి శశి అలా అంటావు, నేను నిన్ను ఎందుకు పిలిచానో నీకు తెలీదా అని అడుగుతాడు చందు. నువ్వు దానికోసమే పిలిచినట్టయితే నా సమాధానం కూడా అదే, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్వే, అండ్ నాకు నిజంగా పెళ్ళి అయిపోయింది అంటుంది శశి. నో శశి, ప్లీజ్ అలా అనుకు, నాకు నువ్వు కావాలి శశి, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటాడు చందు. చందు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నేను నీతో ఫ్రెండ్గా అయితే ఉంటాను, లేకపోతే లేదు, ఇది మాత్రం నా ఫైనల్ డెసిషన్ అంటుంది శశి సీరియస్గా. అదే నీ డెసిషన్ అయితే నా డెసిషన్ కూడా విను, ఎలా అయినా నేను నా సొంతం చేసుకుంటా, దానికి అడ్డొచ్చేది ఎవరైనా సరే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న చందుని చూసి చిన్నగా నిట్టూర్చి అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. లాభం లేదు, ఈరోజు ఎలా అయినా బావకి ఈ చందు గురించి చెప్పేయాలి, అప్పుడు బావే చూసుకుంటాడు ఏం చేయాలో అని అనుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇదే విషయం ప్రణయ్కి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నైనా మాత్రం రేపు తన చెయ్యబోయే పని గురించి ఆలోచిస్తూ కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.